హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజైతే మళ్ళీ ఖమ్మం కిరాయి అయితే రావడం జరిగింది. ఇది మనకు రెగ్యులర్ ఉండే కిరాయే. రెగ్యులర్ అంటే మనకు ఒక 15 డేస్‌కి ఒకసారైనా 20 డేస్‌కి ఒకసారైనా అంటే 1 మంత్‌లో ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ అయినా చెప్తాడు మనకి కిరాయి. రెగ్యులర్ చెప్పే కిరాయి అన్నమాట. అయితే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ఏం ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే సరే, నేనేం చెప్తున్నానంటే నార్మల్‌గా నాకైతే డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఒక 12 సంవత్సరాల అనుభవం ఉంది. అసలు ఎంత దూరం వెళ్తున్నాము, ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాము, మనం ఎంత తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. ప్లస్ కస్టమర్‌కి కూడా సరే ఇవ్వచ్చు వీళ్ళకు అని అనిపిస్తుంది. అంటే ఇంత అయితే ఇవ్వచ్చు, పర్లేదు ఇంత అడిగాడు, ఓకే వీళ్ళకి ఇవ్వచ్చు అనే విధానం ప్రకారం నేను ప్రతి వీడియో చేస్తున్నానన్నమాట. సో, అందుకే చెప్తున్నాను ఎన్ని కిలోమీటర్లు మనం ఎంత అడిగితే ఎంత అడిగితే ఇస్తారనేది నేను క్లియర్‌గా ప్రతి వీడియోలో చెప్తున్నాను. మనం ఇది చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. కొరివి నుంచి వెళ్తున్నాను నేను. గూడూరు, మహబూబాద్, కొరివి టు ఖమ్మం. చాలా ఫేమస్ టెంపులే అనమాట. ఇది కాంపిటీటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఒక బిట్ అనమాట. నార్మల్‌గా కొరివి దేవస్థానంలో ఉండే దేవుని పేరేమిటి అని కూడా ప్రీవియస్‌లో ఒకసారి అడిగినట్టు నాకు గుర్తు. నేను కాంపిటీటివ్ ఫీల్డ్ కూడా అది అంతకుముందు ఒకసారి ప్రిపేర్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మీకు అంతకుముందు కూడా చూపించాను ఇది. కానీ ఏంటంటే జస్ట్ వాటర్ ఫ్లోకి, అంటే జస్ట్ అని అనకూడదు, వాటర్ ఫోర్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. వాటర్ ఫోర్స్‌కి పైన బ్రిడ్జే లేచి మొత్తం పక్కన పడిపోయిందంటే చూడండి. ఇది నేను చేస్తుర్రు అని అనుకున్న అప్పుడు మెజర్మెంట్స్ అవి ఇవి తీసుకున్నట్టు అనిపించింది నాకు లాస్ట్ టైం పోయినప్పుడు. కాకపోతే ఇప్పుడు మరి వర్షాకాలం కాబట్టి, రైనింగ్ సీజన్ కాబట్టి చేయలేదనుకుంటా. కానీ ఎంత బలంతోటి వస్తే అంత పోతుంది చూడండి. ఇక మీకు కిరాయి ఎంత అనేది చెప్తున్నా. 100 కిలోమీటర్స్ మనకు అప్ వస్తుంది, 100 కిలోమీటర్స్ డౌన్ వస్తుంది. సో 200 కిలోమీటర్స్ అన్నమాట. 200 కిలోమీటర్స్ ఇంటూ పెద్ద బండి వేసుకెళ్ళాను, అంటే 3 టన్నులు తీసుకొచ్చా. 200 ఇంటూ 25 అంటే 500 అవుతుంది, 5000 అవుతుంది. సారీ, 5000 అంటే మనకు చెప్పాను కదండి, 160 అబోవ్ కిలోమీటర్స్ దాటితే మన క్యాలిక్యులేషన్ ఉంది కదా. నేను చెప్పాను, నేను అంతా ఒక వీడియోనే పెట్టాను కిరాయి ఏ బండికి ఎంత తీసుకోవాలని. దానిలో ఉంటుంది 160 కిలోమీటర్ కనుక ఎబోవ్ అయితే 23 తోటి కూడా తీసుకోవచ్చు, మనకు వర్కౌట్ అవుతుంది. సో 23 అంటే ఎంత అవుతుందండి, 46 ప్లస్ మనం డ్రైవర్కి ఒక 400 వేసుకోవాలి. అంటే 400 డ్రైవర్ తీసుకోడు, కొంచెం ఎక్కువే తీసుకుంటాడు, కానీ మనం కలిపి ఇచ్చేసుకోవాలన్నమాట. సో 46 వరకు అయితే మనకి ఓకే, రీజనబుల్ వెళ్ళొచ్చు. ప్లస్ 400 అంటే 5000 అవుతుందన్నమాట. సో ఇక లోడ్ని బట్టి ఒక 100, 200 అటు ఇటు అయినా తీసుకోవచ్చు. మనం ఎంత లోడ్ వేసుకెళ్తున్నామో కొంచెం తక్కువ లోడే ఉంటుంది ఒక్కొక్కసారి. 1 టన్ను, 2 టన్నులే ఉంటుంది. సరే, బండితోటి వాళ్ళకి సంబంధం లేదు కదా. హెవీ ఎక్కువ పెద్ద బండి, చిన్న బండి అనేది వాళ్ళు చూడరు కదా. టన్నా, 2 టన్నుల అనేది చూస్తారు. సో వెయిట్ ఎక్కువైనప్పుడు ఒక 200-300 ఎక్కువ తీసుకోవచ్చు. వెయిట్ తక్కువైనప్పుడు కొంచెం చూసి తీసుకోవచ్చు. ప్రతిదీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి, కస్టమర్స్కి ఇబ్బంది ఓకే ఇవ్వచ్చు అనిపించాలన్నమాట. సో అక్కడికైతే వెళ్ళాను. లోడ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి పరదా అయితే నీట్గా కట్టేసుకున్నాను. పరదా ఎప్పుడైనా రైనింగ్ సీజన్లో ముందే కట్టుకోవాలి. ఎందుకంటే కూడా చెప్తాను, ఎంత పరదున్నా తాడున్నా కూడా సడన్గా వర్షం పడుతుంది అనుకోండి, టక్క పరదా వేయలేము. ఒకవేళ వేసినా కూడా మనం తడిచిపోతాము, ప్లస్ సరుకు కూడా ఎంతో కొంత తడుస్తుంది. సో అందుకనే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కేటాయించుకొని అయినా కూడా ముందే పట్టా మంచిగా నీట్గా కట్టేసుకొని బయటికి వెళ్ళామనుకో, వర్షం పడ్డా కూడా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి జమాలపల్లి దగ్గర అండి, మహబూబాద్కు ఒక ఎంట్రన్స్లో అనమాట. ఇది నార్మల్గా వస్తుండే, ఈ వర్షాలకి బాగా వస్తుంది. నాకే ఎందుకో ఒక క్లిప్ తీద్దామనిపించి బండి పక్కకు పెట్టేసి మన వ్యూస్ కోసం, మన కోసం ఒక వీడియో తీస్తున్నా. అందులో సమ్మర్ టైంలో అయితే ఇక్కడ దగ్గర వాళ్ళంతా అందులో స్విమ్మింగ్ చేస్తారనమాట. వస్తుంది చూడు, వలుగు పోసే దాని ముందు కొంచెం లోతుగానే ఉంటుందంట. నేను అంతకుముందు ఒకసారి ఆగిన, కాకపోతే అప్పుడు వీడియో చేయట్లేదు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి అందులో ఈత కొడతారు, స్విమ్మింగ్ చేస్తారనమాట. కాబట్టి ఒకసారి ఎందుకో చూపిద్దాం అనిపించేసి బండి పక్కకు పెట్టేసి ఒక 1 మినిట్ అయితే అట్లా వీడియో క్లిప్ తీశాను. ఇది జమాన్లపల్లి దాటిన తర్వాత మహబూబాద్ ఎంట్రన్స్లో అనమాట. ఇప్పుడు ఈ 200 కిలోమీటర్స్కి ఎంత తీసుకున్నది చెప్పాను కదండి. ఒకవేళ ఫ్యూయల్ వైజ్గా కూడా చెప్తాను చూడండి. ఫ్యూయల్ వైజ్ మన దగ్గర 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. అది కాన్సెప్ట్, ఇంకొకటి రెండో కాన్సెప్ట్ ఏంటంటే, మనం నార్మల్గా 2000 ఫ్యూయల్ కొట్టిస్తాము పెద్ద బండి కాబట్టి.
ఏది 200 కిలోమీటర్స్ కాబట్టి 200 అంటే 200 ఉండదు. లోకల్‌లో ఖమ్మంకి వెళ్ళాము కాబట్టి లోకల్‌లో కూడా ఒక 5, 6 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది కదా! మనం నార్మల్‌గా అయితే 200 అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. కానీ ఒక 5, 6 కిలోమీటర్లు అట్లా ఎక్స్ట్రానే వస్తుంది. 2000 ఫ్యూయల్ కొట్టిస్తే 2000 వెహికల్‌కి ఉండాల్సిందే. అంటే 4000 అయింది కదా! ఇంకొక 1000 డ్రైవర్‌కి ఇవ్వాలి. అంటే 5000 అయింది కదా! సేమ్ క్యాలిక్యులేషన్ అన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేసినా, ఇలా క్యాలిక్యులేట్ చేసినా సేమ్ వస్తది. సో, మరి 200 కిలోమీటర్స్‌కి 2000 ఫ్యూయల్ తాగదు కదా! అట్లా ఇట్లా అనొచ్చు. సరే 1800 పోపిచ్చామనుకోండి. 1800 ప్లస్ 1800 అంటే 36 అయింది. 36 అంటే మళ్ళీ ప్లస్ రూ. 1000 డ్రైవర్‌కి ఇవ్వాల్సింది. 46 అయిందా? సో, మనకు ఎలా క్యాలిక్యులేట్ చేసినా అలాగే వస్తది. సో, మనం కస్టమర్‌కి కూడా కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఉంటుందన్నమాట. అది నేను పూర్తి వీడియో పెట్టాను. లింక్ కూడా పెడతాను. మీరు ఇంకెవరైనా డౌట్లున్నా కూడా ఆ వీడియో పూర్తిగా చూడండి. చిన్న బండికి ఎంత తీసుకోవాలి, పెద్ద బండికి ఎంత తీసుకోవాలనేది, మనం కిరాయి ఎంత అడగాలనేది మన డ్రైవర్ అన్నలకైనా కొంచెం అవగాహన ఉండే విధంగా మంచిగా వీడియో తీశాను. అది లింక్ పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి. లైక్ చేయండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత కూడా అన్న ఇంకో కిరాయి చెప్పిండు మనకు. అంటే అదే ఒక 20 బ్యాగులు ఉంచి ఇంకొక 12 బ్యాగులు వేరే వేసి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో దింపేసిరా, నేను ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. అంటే వెళ్ళాను. అదృష్టం కొద్దీ అన్లోడ్ చేసి వస్తుంటే వర్షం వచ్చింది.